కల్తీ నెయ్యి వ్యవహారంపై విచారణకు సిట్ దూకుడు పెంచింది. గుంటూరు నుంచి వందే భారత్ రైల్లో తిరుపతికి చేరుకున్న సిట్ బృందం అక్కడి నుంచి తిరుమలకు వెళ్లింది. తిరుమల శ్రీవారిని సిట్ సభ్యులు దర్శించుకున్నారు. అనంతరం తిరుపతి పోలీస్ గెస్ట్ హౌస్ లో సిట్ టీం సమావేశమైంది. 3 బృందాలుగా విడిపోయి విచారణ జరుపుతున్నారు. తిరుపతిలో సిట్ బృందం వివరాలు సేకరించే పనిలో ఉంది. డీఐజీ నేతృత్వంలో ఒక బృందం ఏఆర్ డైరీ యాజమాన్యాన్ని విచారించనుంది. ఏడాది క్రితం ఏఆర్ డైరీలో లోపాలున్నట్లు కేంద్ర ఆహార భద్రతా సంస్థ గుర్తించింది. ఆ నివేదికను కూడా సిట్ పరిగణలోకి తీసుకొనుంది. తిరుపతి కేంద్రంగా ఐజీ నేతృత్వంలో కడప ఎస్పీ బృందం ఎంక్వైరీ చేస్తోంది. టీటీడీ మార్కెటింగ్ విభాగం శ్రీవారి లడ్డూ తయారీ పోటు విక్రయ కేంద్రాలను పరిశీలించనున్నారు. సిట్ చీఫ్ గా సర్వశ్రేష్ఠ త్రిపాఠి వ్యవహరించనున్నారు. ఆయనతో పాటు పలువురు అధికారులు కూడా ఈ బృందంలో సభ్యులుగా పనిచేయనున్నారు. తిరుమల లడ్డూ వివాదంపై త్వరగా విచారణ పూర్తి చేసి సీఎం చంద్రబాబుకు నివేదిక అందించనున్నారు. ఈ విచారణలో భాగంగా టీటీడీ మాజీ చైర్మన్లు సభ్యులను విచారించనున్నట్లు తెలుస్తోంది. అయితే సిట్ బృందానికి కావలసిన భవనాలు, ఆఫీసులను టీటీడీ అధికారులు సమకూర్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందిస్తారు. సునీల్. రైట్ సువర్ణ, ఏదైతే తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ నెయ్యి వివాదం కేసుకు సంబంధించి ఇప్పటికే సిట్ ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. దానికి సంబంధించి సిట్ ఏదైతే నిన్నటి నుంచి గత 2 రోజుల నుంచి అయితే సిట్ బృందం తిరుపతి తిరుమలలో అయితే పర్యటిస్తున్న పరిస్థితి అయితే ఉంది. నిన్న తిరుపతికి చేరుకున్నటువంటి సిట్ బృందం నిన్న తిరుమలలో కూడా పలు ప్రాంతాల్లో అయితే పరిశీలించినట్టయితే తెలుస్తుంది. నిన్న స్వామివారి దర్శనానంతరం లడ్డు టేస్ట్ కూడా ఆయన అయితే చెక్ చేసినట్లయితే తెలుస్తుంది. స్వామివారి ప్రసాదాలు ఎలా ఉన్నాయనే దాని మీద కూడా ఆయన ఆరా తీసినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో ఏర్పడినటువంటి సిట్ ఏదైతే 3 బృందాలుగా ఏదైతే ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో వారి దర్యాప్తు మొదలు పెడతాయని చెప్పేసి ఇప్పటికే అధికార వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా ఏదైతే ఈరోజు ఒక సమావేశం నిర్వహించబోతున్నారు ఈ 3 బృందాలతో, అంటే ప్రధానంగా మొదటి బృందం ఒక విశాఖ డిఐజీ గోపీనాథ్ చెట్టి మొదటి బృందం అని చెప్పొచ్చు. తర్వాత బృందము రెండో బృందం కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు నేతృత్వంలో రెండో బృందము ఉంటుంది. మళ్ళీ మూడో బృందం తిరుపతి అడిషనల్ ఎస్పీ వెంకట్రావు బృందంతో, అంటే ఒక్కొక్క బృందంలో 3 అధికారులు అయితే ఉంటారు. ముఖ్యంగా ఒకరు డిఎస్పీ, 2 సిఐల నేతృత్వంలో మొత్తం 9 మంది ఏదైతే ఈ బృందాల్లో ఉంటే పరిస్థితి అయితే ఉంటుంది. మొదట అయితే ఏదైతే గోపీనాథ్ జెట్టీకి సంబంధించి చూసుకున్నట్లయితే మొదట నెయ్యికి సంబంధించి గుత్తేదారులు, అంటే వారి నుంచి కొనుగోలు కావచ్చు, మరోవైపు ఏదైతే ఏ సంస్థల నుంచి కొనుగోలు చేస్తున్నారో ఆ సంస్థలకు సంబంధించినటువంటి టెండర్లు, దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆయన విచారణ చేపట్టినట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే టీటీడీ ప్రొక్యూర్మెంట్ అధికారి జిఎం అయినటువంటి మురళీకృష్ణ దగ్గర నుంచి చాలా వరకు వివరాలు సేకరించినట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే టీటీడీ లడ్డు కల్తీకి సంబంధించి, నెయ్యి కల్తీకి సంబంధించి ఏఆర్ డైరీ నుంచి వస్తున్నటువంటి వారి టెండర్లు కావచ్చు, మరో సంస్థల నుంచి వచ్చేటువంటి ఏదైతే ఈ మొత్తం లావాదేవీలు కావచ్చు, మరోవైపు అక్కడి నుంచి కొనుగోలు చేసినటువంటి ముడి సరుకులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అక్కడ విచారణ చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు టీం రెండో టీంగా చెప్పొచ్చు. ఈ టీము ప్రధానంగా స్వామివారికి ప్రసాదాలకు తయారు చేసేటువంటి ముడి సరుకులు కొనుగోలు, మరోవైపు నెయ్యికి సంబంధించి మొత్తం గోడౌన్లను అయితే పరిశీలిస్తారు. ముఖ్యంగా
తిరుమలలో లడ్డు తయారీ ప్రాంతము, మరోవైపు లడ్డు విక్రయశాల, మరోవైపు ఏదైతే పోర్టులో తయారు చేసినటువంటి పోర్టు కార్మికులని కూడా మొదట ఆయనైతే ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే లడ్డు గతంలో ఎలా ఉంది, ముఖ్యంగా తర్వాత నెయ్యి ఎలా ఉంది అనే దాని మీద కూడా వాళ్ళతో విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి హర్షవర్ధన్ రాజ్ టీం ప్రత్యేకంగా తిరుమల కూడా వెళ్తుందని చెప్పేసి ఇప్పటికే అధికారులు తెలిపిన పరిస్థితి. మరోవైపు మూడో టీం ఏదైతే ప్రత్యేకంగా చెప్పొచ్చు, ఎందుకంటే తిరుపతి ఏఎస్పీగా ఉన్నటువంటి వెంకట్రావు టీము ప్రధానంగా ఏఆర్ డైరీకి సంబంధించి దిండిగల్ ప్రాంతానికి అయితే వెళ్ళేటట్లు ఇప్పటికే అధికారులు ఆదేశించినట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే ఆయనకు సంబంధించినటువంటి టీము ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి ఫ్యాక్టరీని పరిశీలిస్తారు. అక్కడ నుంచి వాళ్ళు నెయ్యి కొనుగోలు కావచ్చు, ఒకవేళ బయట నుంచి వాళ్ళు ఏమైనా నెయ్యి కొనుగోలు చేస్తున్నారా లేకపోతే అక్కడే తయారు చేస్తున్నారా, ఎంత సామర్థ్యం ఉంది అనే దాని మీద పూర్తిగా దర్యాప్తు చేసే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ సిట్టు బృందాలు 3 బృందాలుగా ఈరోజు ఏర్పడి పూర్తి స్థాయిలో విచారణ వేగవంతం చేసేందుకు ఇప్పటికే సిద్ధమైన పరిస్థితి అయితే ఉంది. కాసేపటి కిందటే సిట్టు బృందం ఏదైతే టీటీడీ శ్వేతా బిల్డింగ్లో సమావేశమైనట్టయితే తెలుస్తుంది. దానికి సంబంధించి మరి కాసేపట్లో పూర్తి వివరాలు కూడా తెలిసే అవకాశం ఉన్నాయి. ఏ బృందాలు ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నాయి, దానికోసం ఎక్కడికి వెళ్తున్నారని దాని మీద కూడా సిట్టు కూడా తెలిపే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. మరోవైపు ఏదైతే టీటీడీ లడ్డు కల్తీకి సంబంధించి ఖచ్చితంగా పూర్తి స్థాయి నివేదిక ఇచ్చేందుకు ఇప్పటికే సిద్ధమవుతున్నట్టయితే తెలుస్తోంది. ముఖ్యంగా ఈ వివాదానికి సంబంధించి ఇప్పటికే పలు దుమారం రేగడం, మరోవైపు హిందూ సంఘాలు, ఇటు ఎన్డీఏ కూటమి నాయకులు ప్రతి ఒక్కరూ కూడా ధ్వజమెత్తడంతో దీనిపై పూర్తిగా సిట్టు ఏర్పాటు చేయడం, ప్రధానంగా ప్రజలు కూడా అంటే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా పూర్తిగా దర్యాప్తు చేపట్టడం, మంచి చేయడం అని అనుకుంటున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ మరి కాసేపట్లో సిట్టు బృందంకు సంబంధించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సునీల్.